ప్రతి మనిషి జీవితంలో ఒక స్టేజ్ వస్తుంది. డబ్బున్నా, పవరున్నా, అహంకారం ఉన్నా కూడా మనసులో ఎంప్టీనెస్ ఉంటుంది, ఆత్మలో డార్క్నెస్ ఉంటుంది. ఇది అలాంటి ఒక మనిషి స్టోరీ. అతని పేరు థామస్. చిన్నప్పటి నుండి థామస్ చెడు మార్గంలో నడిచేవాడు. స్కూల్లో టీచర్స్ని రెస్పెక్ట్ చేసేవాడు కాదు. లెసన్స్ చెప్పినప్పుడు నవ్వుతూ ఎగతాళి చేసేవాడు. ఒకరోజు టీచర్ థామస్కి మంచి చెబుతుంటే కోపంతో గట్టిగా ఇలా అరిచాడు, "నువ్వెవరు నాకు చెప్పడానికి?" క్లాస్లో అందరూ షాక్. ఇది తెలిసిన అతని పేరెంట్స్ చాలా బాధపడ్డారు. కానీ థామస్లో ఎటువంటి మార్పు లేదు. ఒకరోజు స్కూల్ బయట ఒక అడుక్కునే గుడ్డివాడు కూర్చుని ఉన్నాడు. భిక్ష అడిగితే థామస్ వెక్కిరింతగా నవ్వి అతని దగ్గరున్న డబ్బులు తీసుకుని పారిపోయాడు. ఆ గుడ్డివాడు బాధపడుతూ ఇలా అన్నాడు, "బాబూ, నాకు కనపడకపోవచ్చు కానీ పైన దేవుడు చూస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకో." అది చిన్న తప్పు కాదు, అదే అతని జీవితంలో మొదటి చీకటి అడుగు. సంవత్సరాలు గడిచాయి, కానీ చెడు వ్యసనం విడవలేదు, పాపాల సంఖ్య తగ్గలేదు. ఒకరోజు ఒక ముసలివాడిని కొట్టి అతని దగ్గరున్న డబ్బును బలవంతంగా లాక్కున్నాడు. మరొక రోజు కారులో వెళ్తూ కావాలని ఒక మధ్యతరగతి కుటుంబం మీద మురికి నీరుని వారిపై పడేలా చేసి చూసి ఆనందించాడు. కారులో పక్కనున్న అతని స్నేహితుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు, "ఏంట్రా అలా చేశావ్? నీకెందుకురా?" ఆ మధ్యతరగతి కుటుంబం అతను చేసిన పనిని చూసి, "దేవా, అతనిని నీవే మార్చాలి ప్రభువా" అని మనసులో అనుకుని వెళ్ళిపోయారు. ఎవడు చేసిన పాపం వాడిని వెంటాడుతుంది కదా. అదే థామస్ జీవితంలో జరిగింది. ఒకరోజు అకస్మాత్తుగా అతని శరీరం క్షీణించింది. డాక్టర్స్ టెస్టులు చేశారు. రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఇలా చెప్పాడు, "మీకు లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉంది. ఒక ఆర్గన్ కంప్లీట్లీ డ్యామేజ్ అయింది." ఆ మాట విన్న వెంటనే థామస్ ప్రపంచం ఒక్క క్షణంలో ఆగిపోయింది. ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా దూరమయ్యారు. అతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలా అన్నది, "ఇప్పుడు నీతో నాకు పని లేదు." ఆ టైంలో అతని అమ్మ వచ్చింది. హాస్పిటల్లో థామస్ బెడ్ పక్కన కూర్చుంది. "థామస్, నీకోసం నేను ఎంత ప్రే చేశానో నీకు తెలుసా? దేవుడు క్షమించగలడురా. ఆయన వైపు ఒక్కసారి తిరుగు, నీకే తెలుస్తుంది." థామస్ సైలెంట్గా విన్నాడు, కానీ జవాబు ఇవ్వలేదు. కానీ ఆ మాటలు అతని గుండెలో లోతుగా నిలిచిపోయాయి. హాస్పిటల్ రూమ్లో థామస్ పక్కన బెడ్లో ఇంకో పేషెంట్ ఉన్నాడు. ఒక పాస్టర్ వచ్చి అతని కోసం ప్రేయర్ చేస్తున్నాడు. పేషెంట్ మెల్లిగా ఇలా అడిగాడు, "ఫాదర్, దేవుడు నిజంగా నన్ను బాగు చేస్తాడా? నేను పాపిని కదా. ఆయన నన్ను అంగీకరిస్తాడా?" ఫాదర్ నవ్వుతూ ఇలా అన్నాడు, "ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని కాదు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు, నీ గతాన్ని కాదు. దేవుడు సజీవుడు. నీవు మనసారా ప్రార్థన చెయ్యు, ఆయన నిన్ను ఖచ్చితంగా క్షమించగలడు." థామస్ ఆ మాటలు చాలా జాగ్రత్తగా విన్నాడు. మొదటిసారి అతని హృదయంలో మారు మనసు వచ్చింది. థామస్ మనసులో ఇలా అనుకున్నాడు, దేవుడు నన్ను కూడా క్షమించగలడా? ఆ రోజు రాత్రి థామస్ బెడ్ పైన కళ్ళు మూసి ప్రార్థించాడు, "దేవుడా, నేను చాలా తప్పులు చేశాను, చాలా పాపాలు చేశాను, చాలా మందిని బాధపెట్టాను, అందరికీ ద్రోహం చేశాను. ప్రభువా, ఈ పాపిని క్షమించు." కన్నీళ్లతో ప్రేయర్ చేశాడు. 2 రోజుల తర్వాత పక్కన బెడ్లో ఉన్న పేషెంట్ పూర్తి ఆరోగ్యంగా అయిపోయాడు. ఆనందంగా దేవుణ్ణి ఘనపరిచాడు. థామస్ ఆశ్చర్యపోయి ఇలా అనుకున్నాడు, "దేవుడా, ఇది నిజమేయా? నువ్వు నన్ను కూడా నయం చేస్తావని నేను నమ్ముతున్నాను."
ఆ నమ్మకమే నిజమైంది. 3 రోజుల తర్వాత డాక్టర్స్ వచ్చారు. థామస్, ఇది అద్భుతం. మీ క్యాన్సర్ సెల్స్ ఇప్పుడు కనిపించడం లేదు. థామస్ కళ్ళల్లో కన్నీళ్లు. ఆ మాట విన్న వెంటనే గట్టిగా ఏడ్చాడు. ప్రభువా, నేను ఎన్నో తప్పులు చేశాను, కానీ నువ్వు నన్ను వదల్లేదు. నువ్వు నిజమైన దేవుడవు. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ చర్చ్కి వెళ్ళాడు. దేవుని ముందు కూర్చొని ఏడుస్తున్నాడు. దేవుడా, నువ్వు నాకు మళ్ళీ జీవితమిచ్చావు. ఇప్పుడు నా జీవితం మొత్తం నీకే అంకితం. చర్చ్లో ఉన్న ప్రజలు షాక్ అయ్యారు. థామస్లో ఇంత మార్పు వచ్చిందని దేవుణ్ణి ఘనపరిచారు. వెనకాల అతని అమ్మ సైలెంట్గా ఏడుస్తోంది. ఆమె ప్రేయర్స్కి జవాబు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత థామస్ బాప్తిసం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పాస్టర్ అతన్ని చెరువు దగ్గరకు తీసుకువెళ్ళాడు. సూర్యుని కిరణాలు ఆ నీటిని తాకి నీళ్లు మెరుస్తున్నాయి. థామస్, నువ్వు దేవుణ్ణి నీ దేవుడుగా అంగీకరిస్తున్నావా? థామస్ కన్నీళ్లతో, అవును, నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. అప్పుడు ఫాదర్ థామస్కి బాప్తిసమిచ్చాడు. థామస్ మొహంలో చిరునవ్వు, కళ్లల్లో కన్నీళ్లు, మనసులో శాంతి, హృదయంలో దేవునిపైన నమ్మకం ఏర్పడింది. మనం ఒక అడుగు గాడ్ వైపు వేస్తే ఆయన మన జీవితాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకువస్తాడు. అదనగా, నీవు ప్రభువైన యేసును నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినట్లు నీ హృదయంలో నమ్మిన ఎడల నీవు రక్షింపబడుదువు. రోమన్స్ 10:9